అమరావతి అనే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు చుట్టూ ప్రభుత్వ ప్రతి నిర్ణయము కూడా ఇటు ప్రజలను, అటు ఇంజనీరింగ్ నిపుణులను, ఇటు కాంట్రాక్టర్లను, దేశంలో చాలామందిని నివ్వెరపరిచేలా చేస్తూ ఉంది. దాని చుట్టూ ప్రతిదీ అసలు అక్కడ బిల్డింగులు అని తీసుకునే నిర్ణయం దగ్గర నుంచి, ఎందుకంటే ఆ మట్టిలో బలం లేదు కాబట్టి, ఫుల్గా వరద ప్రభావిత ప్రాంతం కాబట్టి, ఒకరోజు గట్టిగా కాదు, ఒక గంట గట్టి వాన పడితే అందులో ఇంకా నీళ్లు తోడేయడం కోసం ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సరే ఇవన్నీ ప్రస్తుతం పాలకులుగా ఉన్న వాళ్లకు పట్టడం లేదు. దాని చుట్టూ వాళ్ళ సన్నిహితుల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యమే. ఎటు అధికారం ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని విదేశాల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకొస్తున్నారు, లక్షల కోట్ల రుణాలు చేస్తారంట. ఇప్పుడున్న 1000 ఎకరాలను 1,00,000 ఎకరాలకు పెంచుతారంట. ఏమైనా చేయనియండి, అధికారం ఉంది, అడ్డుకునేది ఎవరు? ఈ క్రమంలో అక్కడ కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి అంటే టెండర్ ఫైనల్ ఫిగర్ ఏదైతే ఉంటుందో, అక్కడ ఒక కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి చెల్లించాలనుకున్న సొమ్ము ఏదైతే ఉంటుందో, డబ్బులు అంత భారీ స్థాయిలో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం దగ్గర నుండి ఒక్కో బిల్డింగ్కి ఒక్కో రేట్ అంట. మళ్ళీ నిజంగానే అమరావతి అనేది ఇటు ఇంజనీరింగ్ నిపుణులకే కాదు, అందరికీ కూడా ఒక కేస్ స్టడీ లాంటిదేమో. ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడింగ్ పెట్టి రాసుకుంటూ వచ్చారు, అమరావతి స్కాములపురం, రాజధాని నిర్మాణ పనుల అంచనా వ్యయంపై ఇంజనీరింగ్ నిపుణుల విస్మయం, మంత్రులు హైకోర్టు జడ్జీల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపడుగు 10,418 రూపాయలట. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ వ్యయమేమో చదరపడుగు 9,771 అట. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయమేమో చదరపడుగు 8,981 రూపాయలట. అదేంటిది? అన్నీ కడుతున్నది ఆడేగా. మంత్రులు హైకోర్టు జడ్జీల బంగ్లాల నిర్మాణానికి, ఆ పక్కన కట్టే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి ఒక్క చదరపు అడుగుకు డిఫరెన్స్ 2,000 రూపాయలు ఉంది. అన్నీ ఆడే కడుతున్నారు కదా. ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేట్ ఎందుకు? ఎందుకంటే మరి ఆ మట్టిలోనేమో ఒక దగ్గర ఎక్కువ లోపలికి దించాలి, ఇంకో దగ్గర ఇంకోటి, ఒకదానికి జర్మన్ టెక్నాలజీ, ఇంకో దానికి ఏమైనా జపనీస్ టెక్నాలజీ వాడాలేమో. అంటే ఏదో ఒకటి లేకుండా డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది వేస్తారు. ఒక చదరపు అడుగుకు 10,418 రూపాయల. జనానికి అర్థమవుతుందా? ఈ ఏం జనమయ్యా స్వామి నిజంగా. చదరపడుగు అంతనా? అక్కడే తేడా చూడండి. ఒకటేమో 10,000 రూపాయలు చిల్లరట చదరపడుకు, ఇంకోటేమో 9,000 రూపాయలు చిల్లరట, ఇంకోటేమో 8,000 రూపాయలు చిల్లరట. ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు ఉందా? మామూలుగా అయితే చదరపడుకు 2,000 రూపాయలకు మించదట. ఇటాలియన్ మార్బుల్స్తో 5 స్టార్ సదుపాయాలతో కట్టినా కూడా చదరపడుగు 4,000 నుంచి 4,500 నివ్వెరపోతున్న హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో హై రైజ్ బిల్డింగ్ నిర్మిస్తున్న బిల్డర్లట. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం మరింతగా తగ్గుతుందంటున్న అధికారులు, నిపుణులు. వివిధ శాఖల నేతృత్వంలో నిర్మిస్తున్న భవనాల నిర్మాణ వ్యయమేమో 2,500 రూపాయలేనట. రాజధానిలో మాత్రం భారీగా పెంచిన సిఆర్డీఏ పెరిగిన వ్యయం కమిషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి చేరుతోందంటున్న అధికార వర్గాలట. ఎంత దారుణమయా నిజంగా. ఏ మాట కా మాట. కానీ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జర్మన్ బ్యాంకుల నుంచి, అంటే ఇటువంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థల నుంచి విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇప్పటికే అమరావతిలో హైకోర్టు, సచివాలయం, రాజ్భవన్ తాత్కాలికమని చెప్పి దాని మీద 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అవేమో ఏం కృష్ణాలో కలిసిపోతున్నాయి. ఇప్పుడేమో మళ్ళీ అవి కొత్తగా 1,000 కోట్లు పెట్టి కడతారంట. ఇంత ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ప్రజలు మూతులకు ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? ఇంత దారుణం. ఒక్కొక్కటి ఇన్ని దారుణమైన రేట్ల. ఒక్క భవనానికి ఒక్కొక్కటే. అమరావతి నుంచి పరిపాలన స్టార్ట్ చేశారని చెప్పి అప్పుడు పరిపాలన చేయకోసం 6 లక్షల చదరపడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు. అప్పుడు చదరపడుగు 3,350 అంట 2015లో. ఇప్పటికి 3 ఇంతలు పెరిగిందా? 3,350 రూపాయలు చొప్పున 201 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీ, ఎలాంటి సంస్థలకు అప్పగించారట. అప్పుడు
కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి 5 పెరిగిందట. ఏందయ్యా ఇది? మొదలైన దగ్గరకు ఉన్నటువంటి అంచనా పూర్తయ్యేసరికి 5 పెరుగుతుందా? ఎవడన్నా నమ్ముతాడా బుద్ధున్నాడు? ఎంతమంది ఉన్నారా బుద్ధి లేని వాళ్ళు రాష్ట్రంలో? అప్పుడు చదరపడుగు 19,183 రూపాయలు చెల్లించారట. 19,000 చదరపడుగు. కానీ అక్కడ ఏం అవినీతి జరగలే, ఎవరికి ఏం సొమ్ము రాలే. ఆ ఇష్యూనే కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిఏ విదేశాలుగా పారిపోయాడు. ఎంత ఇంత ఇంత టూ మచ్ ఏందా స్వామి? ఒకదానికి ఒక రేట్ ఏందా?